అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ పకోడీ అండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. క్యాబేజీ తీసుకున్నాను. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా అంటే కొంచెమే చేస్తున్నాను పకోడీ. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి పిల్లలకి. వర్షం పడేటప్పుడు చేసుకు తిన్నా కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ పకోడీలు. ఈ క్యాబేజీని పొడవుగా చేసుకోవాలి కటింగ్. ఇలా కట్ చేసుకున్న దానిలో చిన్న అల్లం ముక్క కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి. క్యాబేజీ లేకపోతే స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. అల్లం వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుని. చిన్న ముక్క అల్లం ముక్క కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పకోడీ. బయట కొనే వాటికన్నా కూడా ఇంట్లో చేసుకున్నది మనకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడయ్యేలోపు ఈ క్యాబేజీని కలుపుకోవచ్చు. ఈ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, అల్లం ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకున్నానండి. తగినంత కారం వేసి ఈ పిండిని కలపాలి. కొంచెం జీలకర్ర, శనగపిండి కదా మనం వేసేది, అరుగుదలకు బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం గరం మసాలా అండి. ఈ చెక్క, ధనియాలు అవి చేసిన గరం మసాలా. మనం ఎక్కువ వేసుకోకూడదండి. శనగపిండి కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ క్యాబేజీ ఎక్కువ ఉండాలి, శనగపిండి అవి తక్కువ ఉండాలండి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీనిలో మా బాబు కొంచెం కలర్ వేయమన్నాడు. ఫుడ్ కలరు వాడకూడదన్నా కూడా పిల్లలు కొంచెం ఎర్రగా ఉంటే ఇష్టపడతారు కదండి. సర్లేను కొంచెం వాటర్ కలుపుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. ఈ క్యాబేజీలో ఉన్న తడి సరిపోతుంది. దీనికి ఈ శనగపిండిని ఇలా పొడి పొడిలాడుతూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం కలిపేటప్పుడే తెలిసిపోతుంది ఎలా ఉంది పిండి అనేది. ఈ క్యాబేజీ ఎక్కువ ఉండాలి, శనగపిండి తక్కువ ఉండాలండి. కొంచెం ఇష్టపడితే బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి. నేనైతే వేయలేదు, శనగపిండితోటి చేస్తున్నాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేస్తున్నానండి. క్యాబేజీ పకోడీ మనం ఇంట్లో చేసింది ఏదైనా కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. బయట అయితే ఆయిల్ వేరు వేరు ఆయిల్స్ వాడతారు, హెల్త్కి అంత మంచిది కాదండి. అందుకని మనం ఇంట్లో ఏది చేసినా కూడా ఆరోగ్యంగా చూసుకుంటాం ఆరోగ్య విషయంలో. అందుకే ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మైకాల సౌండ్ వస్తుందండి. వినాయక చవితి పందిర్లు వేస్తున్నారు కదా, అక్కడ పూజ అవి చేసేటప్పుడు కొంచెం మైక సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా అయిపోయిందండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేయాలి. ఈ కలర్ వేయటం మూలంగా కొంచెం కలర్గా ఉన్నాయి. అది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పసుపు అయినా వేసుకోవచ్చు అండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. క్యాబేజీ కూడా తినాలి కదా, మావాడితో కొంచెం అన్ని కూరగాయలు తినడండి. ఇలా చేస్తే కూడా పిల్లలు ఇష్టంతో తింటారు. ఇలా క్రిస్పీగా వచ్చినాయండి క్యాబేజీ పకోడీ. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. అయిపోయిందండి క్యాబేజీ పకోడీ. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.